ఇది పలక ప్లేన్ లేకుండా ఫ్లవర్ పెట్టానండి, కావాలంటే చేసుకొచ్చి ఇక్కడ దాకా 9 సార్. అది కిందకేండి, అది పేపర్ ఖాయమండి. అంటే కింద మన రాతిదండి, అది ఇక్కడ దాకా రాతి సార్. రాత్రి కింద ప్లేట్ కూడా వస్తుంది, రాత్రి ప్లేట్ వస్తుంది. అవునండి, 4 పలకల ప్లేట్. అవునండి, అదండి అది కిందది. ఇక్కడ దాకా రాతిది వస్తుంది సార్. ఇక్కడ నుంచి మనకి స్తంభం లెక్క. ఇక్కడ నుంచి 5 వరకు 9. ఇక్కడ దాకా అక్కడ నుంచి కింద నుంచి 9. మనకి రాతితో 9 చెప్పారండి. ఇక్కడ నుంచి మనకి ఈ బేస్మెంట్ నుంచి 9 చెప్పారండి మనకి సైడ్. అంటే మనకి 4 పలకలు రాయొచ్చు. ఇది యాక్చువల్ గా ఇక్కడ వరకు రాతి చేయిస్తున్నారండి. రాయండి, ఇది కూడా రాయి వస్తుంది. ఇది రాయ, ఇది కూడా దీనిపైన కూర్చోబెడతారు. ఇది బ్రాస్ రింగ్ వస్తుంది, అది బ్రాస్ వస్తుంది. ఓకే, మళ్ళీ పైన ఇదే ఇక్కడ బ్రాస్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా కావాలంటే పెట్టుకోవచ్చండి, కానీ ఇక్కడ ఉన్న మన ఫోటోలు. ఇప్పుడు పైన ఈ పిల్లరు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దానికి గొళ్ళల్లో చూడండి ఇలాగా బయట వస్తుంది. అది ఉంటుందండి, ఇళ్లలో కూడా ఉంటుందండి. ఒకటే ఇది పిల్లలకి సైడ్ ఎలాగా ఈ టైప్ చెంపలు అంటారు. అదే అండి చెంపలు. అవి 4 పక్కల వస్తాయా, 2 పక్కలే? 2 పక్కలే వస్తాయి. అంటే మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది పిల్లలు. ఇది ఎంత? ఇది 11 అంగుళాలు అంత వస్తుంది సార్. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి. ఇందులో మనకి ఇలా వస్తుంది రకాలు చేసాను. అసలు ఇది కానీ ఏదో ఒకటి ఇక్కడ ఇది పెట్టారు. ఓకే ఓకే, ఇప్పుడు ఇదైతే ఆ ఏనుగు మోస్తున్నట్టు ఉంటది, ఆ లోడు తీసుకున్నట్టు అర్థం. యాక్చువల్గా ఇది మన గజాయం కాబట్టి గజాయానికి గజం అనేది సిగ్నిఫికెన్స్ గా ఉంటుందేమో. లక్కీగా మన ఇల్లు గజాయం కదా సార్, ఉత్తర సముద్రం కదా, అందుకే దాని సిగ్నిఫికెన్స్ గా గజాయం కింద ఒకవేళ ఇది పెట్టుకున్నా మన ఇల్లు గజాయం అనే సిగ్నిఫికెన్స్ టెక్నికల్ రీజన్. చెక్క మీద చెక్కడి, చెక్క మీద చెక్కడి, ఇది విడిగా బిగిస్తాం అన్నమాట. 3 రేపులు అంటే 2 రేపులు పెట్టి 2 రేపులు ఇలా ఫ్లవర్ పై వేసుకున్నాను. ఇలా కంట కనిపించింది అంటే ఇప్పుడు కంప్లీట్ వచ్చింది అనుకోండి. ఇది 8 అంగుళాల తర్వాత వచ్చింది, మీరు అది 11 అంగుళాలు ఉంటుందా? యాక్చువల్గా ఇక్కడ స్తంభాలు అనేవి వస్తాయి వుడెన్. సో అందువల్ల ఆ వుడెన్ స్తంభాలకు వచ్చేటటువంటి 9 అడుగుల ఎత్తు వుడెన్తో చేయించేదానికి ఒక డిజైన్ అనేది కార్పెంటర్ తీసుకొచ్చారు. సో అవి చెక్ చేస్తున్నాడు క్లయింట్తో పాటు. ఇది ఇంటి యొక్క బ్రహ్మస్థానం. సో ఇక్కడ ఒక స్తంభం అనేది వస్తుంది టెక్నికల్గా. సార్ ఒక్కొక్కటి ఎంత అవుతుంది సార్ కలప కొనుగోలు కానీ చేయడానికి కానీ? కలపను పెట్టండి, కలప అంటే బస్తలో కర్రను బట్టి ఉంటుందండి. అయితే 6,000 ఉందండి, 7,000 ఉంది, 8,000 ఉంది. అడిగొచ్చి మారుజాతి చేయరా ఇది? మారుజాతి చేసుకొచ్చి కలర్ వేసుకోవాలి తర్వాత మనకి ఏది కావాలంటే. ఓకే ఓకే. ఇప్పుడు పూర్తి టేక్తో చేస్తున్నారు అంతేనా? ముందు శాంపుల్ మధ్యతో చేద్దామన్నారు సార్. ఓకే. ఓ
శాంపుల్ చేస్తాను బట్టి మిగతా అన్ని చేసుకోవచ్చు చేసేయండి. సో సేమ్ రిప్లికా పైన వచ్చేస్తుందా సార్? ఆ పైన కూడా సో ఇయో 4 అయ్యో 4 8. హైట్ తగ్గినప్పుడు ఆ మధ్యలో తగ్గించుకుంటే చాలా లాభం కూడా తగ్గించారు సార్, మొత్తం అన్ని తగ్గుతాయి. మొత్తాన్ని తగ్గుతాయి. స్టమ్ ఎలా ఉంటుంది?